హలో ఎవ్రీవన్, నేను మీ రాము మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో కజకిస్తాన్లోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. దీని పేరు వచ్చేసి అసప్లాటి అంటారు. ఇది ఆల్మటీకి అరౌండ్ 4 hours జర్నీ అయితే ఉంటుంది. సో ఆఫ్ రోడ్ జర్నీ కూడా చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంది కదా, యూరప్లో ఉన్నట్టు. ఈ కజకిస్తాన్ ట్రిప్కి మేము మొత్తం 11 members అయితే వచ్చాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడికి చాలా మంది లోకల్స్ కూడా వస్తుంటారనమాట. చూసారా వాళ్ళని ప్రకృతి ఒడిలో తింటూ ఎలా ఆస్వాదిస్తున్నారో. ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ ప్లేస్ వాటర్ ఫాల్కి వెళ్ళిపోయాం అనమాట. ఈ వాటర్ ఫాల్కి మనం కొంచెం ఒక 1 kilometer ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బాగుంది కదా వాటర్ ఫాల్, సింపుల్గా. పక్కనే ఒక చిన్న నది వెళ్తుంది. బాగుంది కదా, చాలా ఫోర్స్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది నది. సో తర్వాత మేము ఆల్మటీకి రిటర్న్ అయ్యాను. ఆన్ ది వేలో మాకు ఒక లేక్ అనిపించింది. దీని పేరు వచ్చేసి ఇస్కుల్ లేక్ అంటారు. చిన్న లేకే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, పక్కన మౌంటైన్స్, చెట్లు అవి. ఇక్కడ ఈ లేక్ దగ్గర ఒక 30 minutes టైం స్పెండ్ చేసి మేమైతే ఆల్మటీలోని హోటల్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మేము సింబులకు ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాము. మనం పైకి వెళ్ళడానికి 3 కేబుల్ కార్లు మారాలన్నమాట. ఇలా ఓపెన్ కేబుల్ కార్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీకెండ్స్లో బాగా రష్గా ఉంటుంది. సో మీరు వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. సో మేము పైన పీక్ వెళ్ళాక మొత్తం అంతా ఫాగ్ పట్టేసి ఏం కనిపించలేదన్నమాట. యాక్చువల్గా ఫాగ్ క్లియర్ అయి ఉంటే చాలా బాగా అనిపించేది. సో మేము మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. ఈ సింబుల కేబుల్ కార్ కంప్లీట్ చేసుకుని మేమైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మేము రష్యా వెళ్ళిపోతాం అనమాట. మీరు కూడా నా ట్రిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి.